నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండలం కేంద్రం అమృతలూరులోని శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. బుధవారం ఉదయం ఆలయ అర్చకులు మేడూరి సోమశేఖర్ దీపారాధన నివేదన చేసేందుకు ఆలయంలోకి వెళ్లగా తాళాలు పగలగొట్టి ఉండటం గమనించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నాగిపోగు శివరామకృష్ణకు సమాచారం అందజేశారు. ఆలయంలో స్వామివారి అమ్మవారి వెండి స్వర్ణాంగం కల్లు బొట్టు అలాగనే 3 కేజీల 600 గ్రాముల వెండి, అమ్మవారి బంగారు మంగళసూత్రం 2 గ్రాముల 300 మిల్లీలీటర్ల గ్రాములు, ఆలయంలోని స్వామివారి అమ్మవారి వెండి సర్వాంగం కల్లు బొట్టు అలాగనే అమ్మవారి బంగారు మంగళసూత్రం అపహరణకి గురైనట్లు తెలియజేశారు. కూడా ఫ్రెష్ జాయిన్ తీపిద్దాం ఫస్ట్ ఇది చేస్తే గేట్ క్లోజింగ్ లో ఆల్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఉండదు. రెడీ వస్తుంది ఇక్కడ నుంచి మంచిగా వడ్డానం రోడ్ అంతా తీసాడు. రోడ్ లేదు ఇలాగే ఉంది. అవేం కలిగించారు పక్క కూడా జరుగు ఇలాగే ఉంది. ప్రాబ్లం కొంచెం బ్యాక్ రావా ఇంకా లాంగ్ కాదు నేను టచ్ చేయలేదు. డిస్టర్బ్ చేయరా కళ్యాణం బొట్టు అంటే అదే కదండి. కళ్యాణం బొట్టు అంటే అమ్మవారి కదా అది వెండిది. కళ్యాణం గోల్డ్ ఆటికి కిందకి వచ్చింది. అది సపరేట్ ఈ చేయి దగ్గరికి ఇది దాతలు విద్యార్థులకు అందించే సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటు పాఠశాలకి, గ్రామానికి, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి మంచి పేరు వస్తుందని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు. మైనేని రత్నప్రసాద్ గారికి, వారి మిత్ర బృందానికి మన పాఠశాల తరఫున కొల్లూరు బాలకృష్ణ గారికి, మూడుపూడి వాస్తవి బాలకృష్ణ గారికి, వారి మిత్ర బృందానికి, అలాగే మాకు మొదటి నుంచి పరిచయం సతీష్ గారికి, అమృతలూరు సర్పంచ్గా కూడా చేస్తున్నారు వారు. వారందరికీ కూడా మన పాఠశాల తరఫున సాదర స్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని నేను గత 5-6 సంవత్సరాల నుంచి అమృతలూరు స్కూల్లో చూస్తూ ఉన్నాను. వారి ఇది కొత్తగా మండలంలోని వేరే పాఠశాలలో కూడా చూస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సందర్భంగా వారికి స్వాగతం తెలియజేస్తూ, వారు ఏ ఉద్దేశంతో అయితే శాస్త్రి గారికి చెప్పారు, ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు ఇస్తూ ఉన్నారో వారి ఊరికే కాకుండా ఆయన మండలం మొత్తం బాగుండాలనే ఉద్దేశంతో మండలంలోని పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని వాళ్ళ
కుటుంబాలు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఇస్తా ఉన్నారు కాబట్టి అన్ని కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో దాన్ని మీరు నెరవేర్చాలని అంటే మీరు రాబోయే ఎగ్జామ్స్ని చక్కగా టీచర్స్ ఏ ఉద్దేశంతో అయితే చక్కగా సీరియస్గా చెప్తా ఉన్నారో ఆ సీరియస్నెస్ తెచ్చుకుని రెగ్యులారిటీలో కానీ ప్రిపరేషన్లో కానీ ఆ సీరియస్నెస్ తెచ్చుకుని చక్కగా పరీక్షలు రాసి పాస్ అయ్యి 10 సంవత్సరాలు చదివిన దానికి ఒక సర్టిఫికేట్తో బయటికి వెళ్ళి నెక్స్ట్ ఇంకో ఐటీఐయో ఏదో చదివి చక్కగా మీ కుటుంబాలకు ఉపయోగపడేటటువంటి దానికి ఒక మొదటి మెట్టుగా అది మీరు భావించి అలా ఉపయోగించుకోవాలని నేను ఆకాంక్షిస్తూ వారికి మన పాఠశాల మీ అందరి తరపున మీ అందరి చెప్పడం ద్వారా మన పాఠశాల ఈరోజు గత 16 సంవత్సరాలు ఇది 17వ సంవత్సరం మన మండలంలోని అన్ని హై స్కూల్స్లో మరి చదివేదల్లా కూడా ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలు కాబట్టి వారందరికీ కూడా మరి 10వ తరగతికి సంబంధించిన పరీక్షకు సామానంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. వారి ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామానికి చెందిన కొల్లూరు సరళ గారు జ్ఞాపకార్థం వారి భర్త గారైన బాలకృష్ణ గారు ఇవ్వడం జరుగుతుంది. ఇది మీ ఊరు మూల్పూరు, కూచిపూడి, పెదపూడి ఈ 3 గ్రామాల్లోని విద్యార్థులకు వారు ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు పోయినసారి మండలం అంతా కూడా అందరికీ కళ్ళు టెస్ట్ చేసి అవసరమైన అందరూ కళ్ళు ఇచ్చిన దానిలో భాగంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా హెడ్ మాస్టర్ గారు మన గ్రామాన్ని మాకు హెడ్ మాస్టర్ గారు చేశారు కాబట్టి మనం మర్చిపోవద్దని ఊరిని సూచన చేశారు కాబట్టి ఇది మొదటి కార్యక్రమంగా ఇక్కడే స్టార్ట్ చేశాం. కాబట్టి మీరు వాస్తవంగా పరీక్షలు లేటు ఇంకా టైం ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చిందనే ఉద్దేశంలో మరి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ ఇంటి దగ్గర జాగ్రత్తగా రాసుకుని మీరు చక్కగా పరీక్షలు రాసి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలని, గ్రామానికి కూడా మంచి పేరు తేవాలని మీ స్కూల్లో మరి నేను అప్పుడు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలోనే నేను ప్రిన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చాను. మీరు ఎందుకంటే మీరందరూ కూడా పేద పిల్లలని మరి ఇటువంటి పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించిన వారు వచ్చారు. మరి బాలకృష్ణ గారు గతంలో మరి ఉచిత కంటి వయసు కూడా పెట్టి కళ్ళజోడు కూడా ఇవ్వడం జరిగింది. మరి అట్లా అందరూ చేయాలి. మీరు కూడా బాగా చదువుకుని అటువంటి కార్యక్రమాలు చేయాలి. మరి బాలకృష్ణ గారి లాగా చేసే కార్యక్రమాలను మనం గౌరవించి ఇంకా మన గ్రామంలో పేదలకు సహాయం చేసేట్టు ఉండాలని మరి ముఖ్యంగా మా సోదరుడు బాలకృష్ణ గారు ఈ కార్యక్రమానికి మరి చేయించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిలబడి అక్కడే రైతు ప్రయోజనాలు కాపాడే విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. 2 లక్షలు అంటే మనం 2 రూపాయలు వడ్డీ చేసుకున్నా కూడా 24,000 రూపాయలు లాభం వస్తుంది. ప్రత్యేకంగా ఈ విషయానికి ఏర్పాటు చేసేందుకు ఈ కార్యక్రమం మీద హనుమంతులు గారు 2-3 సార్లు వ్యక్తిగతంగా మాట్లాడారు. అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ శ్రీనివాస్ గారు స్థానికంగా ఉండే అధికారులు నాతో మాట్లాడుతున్నారు. గతంలో కూడా మార్కెట్ డిఎం కరుణ గారు కూడా మనకి ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయగల వెంటనే స్పందిస్తూ వచ్చారు. ఈ ప్రాంతం ముఖ్యంగా వ్యవసాయ ఆధార ప్రాంతం. 80% పైన వ్యవసాయం మీద ఆధారపడిన వ్యవసాయం. అందులో 50% మాగాని పొలాలు, ఖరీఫ్లో వరి, రబీలో మొదలన్న జొన్న లాంటి వ్యాపారాలు ఇలాంటి పండిస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో రైతుకి ఏ టైంలో ఏది సకాలంలో అందిస్తే వారి ఉపయోగంగా ఉండదో ఆ పని చేయడానికి బాధ్యత ప్రభుత్వం లేదు.
ఈరోజు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వం. రోజున జేడీ గారు చెప్పాడు ఈ మార్కెట్ యార్డ్ యొక్క ఏర్పాటు ఎలా జరిగింది, అది ఇప్పుడు ఏ విధంగా ఉంది. నేను గతంలో చెప్పాను 2014 నుంచి 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిపాలన చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే ఒక మార్కెట్ యార్డ్ బైఫర్కేట్ చేసి రోజుగా ఏర్పాటు చేస్తున్నాం. అదొక వేరు అంటే రాష్ట్రంలో ఇంకా ఏది రెండో ఏంటనేది కాదు. 5 ఏళ్లలో ఒకటే ఒక చంద్రబాబు నాయుడు గారు మన విజ్ఞప్తిని గమనించి వేమూరు మార్కెట్ యార్డ్ ఇచ్చారు. ఆ రోజు తెలాలి, గుజరాల, రేపల్లె, కూచిపూడి 4 యార్డ్లు ఫిక్స్ అయిపోయింది. ఆ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు మొత్తం వేసి వేమూరు మార్కెట్ యార్డ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేమూరు యార్డు ఏర్పాటు చేసినాక యార్డులో కావాల్సిన సౌకర్యాలు, ఓడలు కానీ, రోడ్లు కానీ, కార్యాలయ భవనం కానీ మొత్తం మనం నుంచి వచ్చి నిధులు ఏర్పాటు చేసింది. ఇక్కడ కానీ పచ్చిమూడు మండలంలో దీనికి అనుబంధంగా ఇంకొక యార్డు ఉంది. ఈ 2 కూడా 40,000 ఉంది. ఆ 5 ఏళ్ళు కూడా యార్డు డెవలప్ చేసి రైతాంగానికి దగ్గరగా యార్డుని తీసుకెళ్లి సేవలు అందించడానికి రైతులకి అనేక రకాలుగా మనం సేవలు అందించాం. మన హయాంలో మొదటి కేంద్రం కానీ, గొడవ కొనుగోలు కేంద్రం కానీ, పసుపు కొనుగోలు కేంద్రం కానీ యార్డు ద్వారా చేసామంటే అది మన హయాంలో మొదలుపడుతుంది. గత 5 ఏళ్లలో ఈరోజు రావడం లేదు. మన ఎన్నికలైన 7 ఏళ్ల తర్వాత యాడ్ మాత్రం వచ్చింది. ఈరోజు రోజు లోపల మనం చేసిన అభివృద్ధి కాకుండా బ్రహ్మాండంగా జరిగిందిగా అనుకున్నాను. కనీసం 2 ఏళ్ళు 3 వేసిన పాపలు బాగాలేదు. కానీ యాదులు మాత్రం అదే చెప్పాలి, వాళ్ళ స్వప్రయోగానికి వాళ్ళ ఆదాయానికి మాత్రం ప్రమాణంగా వాడుతున్నారు. ఉన్న కాంపౌండ్ వాళ్ళు మనకి ఇసుక తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు చేసి ఇసుక వ్యాపారం చేశారు. ఈ ఆదులు అడ్డాగా పెట్టుకొని రైతు కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రోకర్ల అవతారం రైతులు దోచుకున్నారు. కొనుగోలు చేశారు. ఇప్పుడు మనం ఏదైతే యూరియా, డిఏపీ లాంటి ఎరువులు వచ్చామో అటువంటి మీకు అందించుకున్నటువంటి యూరియా కానీ, డిఏపీ కానీ మార్కెట్ లో 340 రూపాయలు. ఇక్కడ దాదాపు 70 రూపాయలు తేడా 264కి అంటే దాదాపు 70 రూపాయలు తేడా ఒక యూరియా కట్టుకి డిఫరెన్స్ మీకు అందించడానికి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా డిఏపీ బయట 10 ఉంటే మన యాడ్ ద్వారా డిజిటల్ ద్వారా 950 అంటే దాదాపు 150 రూపాయలు వేరియేషన్ ఈ డిఏపీలో ఉంది. రైతుకి ఎంత ఉంటుందంటే అంతవరకు సప్లై చేయడానికి కూడా మార్కెట్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. డిజిటల్ సిద్ధంగా ఉన్నారు. విధి నిర్వహణలో నిబద్ధత కలిగి కింద స్థాయి ఉద్యోగులకు చేతునందిస్తూ ఈ నెల 20వ తేదీ సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో అకాలంగా మరణించిన అమృతలూరు మండలం ఈఓపీ ఆర్డీ రేపల్లి ఇన్ఛార్జి డిఎల్పీఓ గొట్టిముక్కల నరసింహారావు అమృతలూరు మండలానికి తీరని లోటని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నరసింహారావు సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా బాధగా ఉంది. చాలా మంచి వ్యక్తి, అందరినీ కలుపుకొని చక్కగా ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని కోల్పోయినందుకు మనకి చాలా బాధగా ఉంటుంది అన్నమాట. మంచి వ్యక్తి, ఏ రిపోర్ట్ అయినా అడిగినా కూడా చేయించేసేద్దాం అనేవారు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా తీసి చక్కగా మాట్లాడేవారు. చాలా మంచి వ్యక్తి, ఒబడి ఏంటన్నమాట. ఆ మంచి వ్యక్తిని కోల్పోయినందుకు మనందరికీ చాలా బాధగా ఉంది. ఈ సమయంలో మనం ఆత్మశాంతిగా ఉండాలని చెప్పని మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దాము.
ఇది ఉన్నటువంటి ఎంపీఓ గారికి, అదేవిధంగా ఈఓ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ సెక్రటరీలకు అందరికీ నమస్కారం. మరి ఈరోజు మరి నరసింహారావు గారి మరి సంస్కరణ సభ జరుపుకుంటామని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే పాపం చిన్న వయసులో 45 సంవత్సరాల వయసులో మరి చనిపోవడం అనేది చాలా బాధాకరం. మరి పిల్లలు కూడా చాలా చిన్నపిల్లలు. ఆయన యువాన్ని పరామర్శిస్తూ మరి అమర్తూరు మండలానికి వస్తానండి అని చెప్పినప్పుడు నేను ఎమ్మటే అప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి నాగార్జున గారి చేత నేను లెటర్ పెట్టడం జరిగింది అమర్తూరుకి. అదేవిధంగా మరి ఇక్కడ శాసనసభ్యులు గారు కొత్తగా వచ్చిన ఆనందబాబు గారు వచ్చిన తర్వాత ఆయన్ని డీఎల్పీగా ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మరి పాపం అతి తక్కువ కాలంలోనే మరణించడానికి చాలా బాధాకరం. మరి ఆయనకి మంచి సబ్జెక్ట్ ఉంది, దేని మీద అయినా కానీ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఆయనకి మంచి పలుకుబడి కానీ అందరితో పరిచయాలు కానీ ఎక్కువ ఉన్నాయి. ఏ ప్రశ్న ఏదైనా కానీ మనం చక్కగా ఎమ్మటే రియాక్ట్ అయ్యి సమాధానం చెప్పేవాడు. ఏమంటే ఫలానా ఇదండి సబ్జెక్ట్ తరువుగా ఉండేది. అటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఏదో ముసలాళ్ళు అయితే ఏదో జబ్బు చేసి దీర్ఘకాలంగా ఉంటే చనిపోతే అది మనం పెద్ద అనిపించేది కాదు. రోజు నేను వచ్చినప్పుడల్లా నాకేం పని లేకపోయినా కానీ నరసింహారావు గారు వచ్చారా వీరేంద్ర అని అడిగాడు. ఎందుకంటే ఏదో కాసేపు కాలక్షేపం మాట్లాడుకోవడానికి. మరి ఆయన చనిపోవడం చాలా బాధాకరం. మరి ఆయన మరి దేవుడు మరి కుటుంబ సభ్యులకి మంచిగా ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంపీ గారికి కొండతో సెలవు తీసుకున్నాం. నరసింహారావు గారు చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆయన పొన్నూరులో కలిసినప్పుడల్లా మేము కలిసి చాయ్ తాగుతుండేవాళ్ళం. ఆయన అసలు చాలా మంచిగా చూసుకునేవాడు, వచ్చి సహకరించేవాడు. చాలా నూర్పులు చేసినా కూడా సెక్రటరీగా చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా సపోర్ట్ ఆగిపోయింది. పద్దాకా 24 గంటలు సార్తో తోడుగా ఉండేవాళ్ళం. ఏ ఫోన్ చేసినా ఫోన్ మోగిందంటే సారే చేస్తున్నాడేమో అని చెప్పి అడవిగా ఫోన్. రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయవలసిన తరుణంలో ఉన్నామని, ఈ క్రమంలో ఎవరు కలిసి వచ్చినా కలుపుకొని ముందుకు వెళ్తామని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. గంజాయి, గుట్కా, రౌడీజం లేని అభివృద్ధి మార్గంలో రాష్ట్రాన్ని నడిపించడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని తెలియజేశారు. ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేదే నా ఆశయం. పల్నాడు జిల్లా అభివృద్ధే నా ధ్యేయం. ఈరోజు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు ముందుకెళ్తున్నారు. ఆ లక్ష్యంలో మా వంతు బాధ్యత గవర్నమెంట్ చీఫ్ విప్ గా, వినుకొండ శాసనసభ్యుడిగా, పల్నాడు జిల్లా నివాసిగా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి, వినుకొండ నియోజకవర్గ సంపూర్ణ సమగ్ర అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. మొన్న ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనీ విని ఎరుగుని మెజార్టీ 30,000 పైన మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారు. వినుకొండ టౌన్ లో అన్నిటికంటే ఎక్కువ భారీ మెజార్టీ ఇచ్చారు. అందుకని భావితరాలు గుర్తుండే విధంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నా. ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేద్దాం, చేసి చూపిస్తాం. గతంలో సగం పనులు 10 పైసలు పని చేసిన వాళ్ళు ఉన్నారు. ఆరంభ స్వరత్వంతో పనులు ప్రారంభించి పనులు చేయకుండా వదిలేసినవి ఉన్నాయి. కానీ మేము ఏ పని అయితే తీసుకుంటాం వాటిని సంపూర్ణంగా పూర్తి చేస్తాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ మొత్తం పూర్తి చేస్తాం. శాశ్వత మంచినీటి పథకానికి ఒక పరిష్కారం ఇస్తాం. అదేవిధంగా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తాం. కొండ మీద రామలింగేశ్వర స్వామి గుడి పెద్దలందరి సహకారంతో, కమిటీ సభ్యుల సహకారంతో గుడి నిర్మాణం పూర్తి చేస్తాం. అదేవిధంగా స్టేడియం నిర్మాణం, షాదీఖానా నిర్మాణం, నంబర్ 1 పార్క్ తీర్చిదిద్దుతాం. టీటీడీ కళ్యాణ మండపం చేస్తాం. ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరి సహకారం కావాలి, ప్రజలందరూ సహకారం కావాలి. ఈ వినుకొండ పట్టణాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దీన్ని ఉద్ధరించి కొంతమంది కౌన్సిలర్స్ అభివృద్ధి భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ వినుకొండ ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దామని, మా వంతు కర్తవ్యం మేము చేస్తామని ముందుకు వచ్చినటువంటి వైసీపీ కౌన్సిలర్లు కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈరోజు అభివృద్ధి కోసం అందరూ చేయి కలిపి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఈరోజు ముందుకు వచ్చినటువంటి కౌన్సిలర్స్ ని నేను అభినందిస్తున్నా. అంజలి గారు 20వ వార్డు కౌన్సిలర్ గారు, వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా.
అలాగే శ్రీమతి మహాదేవ జమున ఇందుమతి గారు 4వ వార్డు కౌన్సిలర్ గారు, వారికి అభినందనలు తెలియజేస్తున్నా. వినుకొండ టౌన్ అభివృద్ధి కోసం వాళ్ళందరూ ముందుకు వచ్చారు. శ్రీమతి కృష్ణం నీలిమ గారు 11వ వార్డు కౌన్సిలర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. మరి పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరి, వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరి వినుకొండ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వచ్చినందుకు అభినందనలు. అలాగే శ్రీ గర్రె శ్రీనివాసరావు గారు 21వ వార్డు కౌన్సిలర్ ని అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే వారితో పాటు శ్రీ నంది నరసింహారావు గారు ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే పులిపాటి రామారావు గారు మాజీ కౌన్సిలర్ గారు, వారు కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నారు. వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. అట్లాగే శ్రీ గోళ్ల రాజులు బూత్ కన్వీనర్, వారికి అభినందనలు తెలియజేస్తున్నా, స్వాగతం తెలియజేస్తున్నా పార్టీలో చేరడానికి. అట్లాగే దొంతు ఆంజనేయులు గారు, కృష్ణం కొండలు గారు వారి పార్టీలో చేరుతున్నందుకు సాధారణంగా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి స్వాగతం పలకాల్సిందిగా నేను కోరుతున్నా. ఆ మంచి లక్ష్మీ సామ్రాజ్యం గారు 2వ సచివాలయం మహిళా కన్వీనర్, నమస్కారం అమ్మా, అభినందనలు, స్వాగతం. సో ఈ విధంగా ఈ రోజు కొంతమంది కౌన్సిలర్స్ మన వినుకొండ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ సాధారణంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నా. అట్లాగే సీనియర్ నాయకులందరూ కూడా తెలుగుతూ ఉన్నటువంటి సీనియర్ సభ్యులు, కౌన్సిలర్స్ అందరూ కూడా వీళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్ళడానికి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ముందుకు రావడం నేను అభినందిస్తున్నా. తెలుగుదేశం సీనియర్ క్యాడర్ అందరిని కూడా అభినందిస్తున్నా. ఇంకా కొంతమంది కౌన్సిలర్స్ కూడా తెలుగుదేశంలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళు కూడా తొందరలోనే మిగిలిన వాళ్ళు కూడా కొంతమందిని భావ సౌరభ్యం ఉన్నాళ్ళు, వినుకొండ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు, ఈ వినుకొండలో గొడవలు ఉండొద్దు, రౌడీజం ఉండొద్దు, గుండాయిజం ఉండొద్దు, అభివృద్ధి మంచిది, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామనే వాళ్ళని మళ్ళీ పార్టీలో తీసుకుంటాం. అలాంటి వారిని గుండాయిజాన్ని, రౌడీజాన్ని ఉక్కు పాదంతో అణిచేస్తాం. గంజాయిలు, గుట్కాలు ఇలాంటి వాటికి చెల్లుబాటు అయింది. వైసీపీ పాలనలో ప్రజల మీద రౌడీయిజం, గుండాయిజం చూసాం. అలాంటిది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా జరగడానికి వీలు లేదు. దాని మీద ఉక్కు పాదం పెడతామని అందరూ కూడా అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ, అభివృద్ధి సహకరించే వాళ్ళందరికీ కూడా కొండంత అండగా ఉంటామని ఈ రోజు నా మీద నమ్మకంతో, ఎన్డీఏ మీద నమ్మకంతో, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో, అట్లాగే మాజీ శాసనసభ్యులు మక్కెన గారి మీద కూడా నమ్మకంతో ఈ రోజు పార్టీలో చేరుతున్న వారందరూ కూడా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మీరు నా మీద ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా, వినుకొండ అభివృద్ధి చేసి చూపిస్తా, మీ వార్డులో కూడా అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరిని కూడా మనవి చేస్తూ అందరూ కలిసి ముందుకు ప్రయాణిద్దామని చెప్పేసి తెలియజేస్తూ మిమ్మల్ని మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శుభాకాంక్షలు. అలాగే 20వ వార్డు నుండి వైద్యులకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గారిని కూడా తెలుగుదేశం పార్టీ. అలాగే 21వ వార్డు నుండి సచివాలయ మహిళా కన్వీనరు, అలాగే కృష్ణ మరి పార్టీలో చేరినటువంటి కౌన్సిలర్ అందరూ కూడా ఒకసారి వస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ గారి నాయకత్వం, టీవీ ఆదిల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, టీవీ ఆదిల్ గారి నాయకత్వం. మండలంలోని వనికుంట గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో 2 పూరీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం బచ్చనబోయిన ఆంజనేయుడు నివాస గృహంలో ఇంటిలో ఉన్న నీలం మోటార్ స్విచ్ ఆన్ చేయగా విద్యుత్ విద్యుత్ ఘాట్కానికి మంటలు చెలరేగి ఇంటికి అంటుకున్నాయి. పక్కనే ఉన్న షేక్ నన్నేసా ఇంటికి మంటలు వ్యాపించాయి. దీంతో 2 పూరీలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. అసలు బొల్లు కాలిపోయి మేము కాలు పెట్టి పోసినది నాలుగు బరువు తప్పించాం. దాన్ని తప్పించాలి మాకు కాలు చేసింది అన్ని పక్క పోయింది.
ఆ మూలే బాగా తగలబడుతున్నాయి. ఆ మూల అంటే సామాను ఉన్నాయండి. అయ్యి కాదు సార్, అటు పోయి నువ్వు సార్ తీసేది. ఎంతసేపు ఉన్నా కానీ ఆడకొచ్చి నిలబడితేనే అసలు అల్లాడిపోయింది. అన్ని బారగొడ్లు కాదు ఏమనుకో మనుషులు పిల్లలు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యంత్రాంగం వేగంగా స్పందిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నియోజకవర్గానికి సంబంధించిన ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా తమ వైపు నుంచి కూడా కష్టంలో ఉన్న వారికి సత్వరమే ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈపూరు మండలం వనికుంటలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులకి బుధవారం ఆయన మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి పరామర్శించారు. వనికుంటలో మంగళవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో బచ్చనపోయిన ఆంజనేయులు షేక్ నన్నేసాలకు చెందిన 2 పూరీలు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదంలో కాలిపోయిన 2 ఇళ్లు, గాయపడిన గేదెల్ని పరిశీలించారు. అగ్ని ప్రమాదం చాలా దురదృష్టకరమని చెప్పారు. వీరికి ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. శివశక్తి ఫౌండేషన్ తరఫున బాధితులకి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, అలాగనే వంట సామాగ్రి, నిత్యావసర సరుకులు, బియ్యం, దుస్తులు అందజేయడం జరిగింది. దాన్ని తీసుకోవడానికి ఏమి వెళ్ళింది, ఇక్కడ కట్టేసినట్టు మొత్తానికి బొల్లి కాలిపోయింది. ఇంకా 3 బరుగులు చచ్చిపోయింది. నిప్పేసినా పోయేది ఆ బర్రె కోసం వెళ్ళింది. ఆ 3 బరుగులు అడిగిపోతే ఊళ్ళోనే ఉంటది. 3 గేదెలు చనిపోయింది. 4 గేదెలకు బొబ్బలు వచ్చేసి అన్ని గేదెల్ని ఆ గేదె కోసం పరిగెత్తకుండా అన్ని గేదెలకు ముందు ఇప్పేస్తే ఇవన్నీ బతికాయి. గ్యాస్ సిలిండర్ తెలుగు అందరూ ఎవరి దగ్గర పోలేదు. అక్కడ గ్యాస్ సిలిండర్ వేసింది. అక్కడ అన్ని పొలాలు ఇచ్చాయి. చెప్పండి తహసీల్దార్ గారు, నేను చెప్పాను చెప్పి పట్టాలు ఇవ్వండి. పార్లమెంట్ సమావేశంలో రాజ్యాంగబద్దమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి ప్రపంచ మేధావి, భారతరత్న, నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుంచి మల్లమ్మ సెంటర్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు కాలినడకన ర్యాలీ కార్యక్రమం జరిగింది. అనంతరం పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు గర్నెపూడి అలెగ్జాండర్, పల్నాడు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.